హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వ పాయసంని తయారు చేస్తున్నాను. దానికోసం గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి ముప్పావు గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ. ఆ రవ్వ తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి నేను ఒకటి ప్లెయిన్గా రవ్వ ఒకటే ఉంటే బాగుండదు కదా, అందుకని నేను సేమియా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్లో మంచి టేస్ట్ ఉంటుంది. పాయసం థిక్గా వచ్చి బాగుంటుందన్నమాట. ఈ రెండు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పులు సరిపోదు, మళ్ళీ చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా 2 కప్పుల వరకు పాలు కానీ వాటర్ కానీ పడతాయి. ఎందుకంటే మనం తీసుకున్నది రవ్వ కదా, తొందరగా గట్టి పడిపోతూ ఉంటుంది అన్నమాట. మనకు పాయసం అనేది పల్చగా ఉండాలి కదా, కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని పాలు కానీ వాటర్ కానీ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని ఉడికించుకోవాలి కలుపుకుంటూ కంటిన్యూస్లీ. రవ్వ కదా తొందరగా గట్టి పడిపోతూ ఉంటుంది అన్నమాట. నేను ఇంకొక కప్పు మిల్క్ వేసుకుంటున్నాను, ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తాను. ఇందులోకి కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పంచదార బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నేను ఇలాచీ పౌడర్ తెల్లగా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారా, చక్కెర వేసుకొని మిక్సీ పడతానన్నమాట. కొంచెం ఉన్నప్పుడు గ్రైండ్ అవుతుంది కదా, అందుకని కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట. అందుకని ఇది బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వ పాయసం మనకు రెడీ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, ఇలాచీ పౌడర్ వేసేటప్పుడు ఇలాచీ పౌడర్ తోటి పచ్చకర్పూరం కొంచెం వెయ్యాలి. ప్రసాదాలు చేసేటప్పుడు ఎప్పుడైనా అమ్మవారికైనా స్వామివారికైనా ఎవరికైనా ఇష్టం కదా, అందుకని మంచి అరోమాతో బాగుంటుంది. టేస్ట్ కూడా తప్పకుండా వేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియో నేను మార్నింగే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, టైం సరిపోక లేట్గా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరూ హ్యాపీగా ఈ ప్రసాదాన్ని చేసుకొని నివేదన చేసుకోండి. చూసారు కదా, బాగా తయారైపోయింది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ రవ్వ పాయసం మనకు రెడీ అయిపోయింది. మంచి అరోమా వస్తూ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.